ఇప్పుడు కంటిన్యూషన్లో ఇప్పుడు చూశారు కదా వీడియో, దీని కంటిన్యూషన్లో మీకు ట్యాక్స్ టేబుల్ ఇస్తున్నాను. అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో నుంచి ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూము రెండాటికి మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే దీంట్లో మీకు దాంట్లో 12.5 ట్యాక్స్ మన క్రెడిట్ ఇస్తే దీంట్లో 25,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా ఓన్లీ ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వాళ్ళకేనండి. అంటే 7 lakhs వరకు ట్యాక్స్ లేకుండా చేశారు. కానీ దీంట్లో కొత్తగా మీకు స్టాండర్డ్ డిడక్షన్ కూడా అలౌ చేశారండి 50,000 రూపాయలు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నట్టే. కాబట్టి 7.5 లక్షల వరకు మీకు అంటే 7.5 lakhs మైనస్ 50,000 ఈజ్ ఈక్వల్ టు 7 lakhs అవుతుంది. 7 lakhs వరకు కూడా యూ నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ అండి. తర్వాత ఏంటంటే మీకు జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు డిడక్షన్స్ అన్నీ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు సేవింగ్స్ ఉంటాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత హౌసింగ్ లోన్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది పార్ట్ ఉంటుంది, తర్వాత ప్రిన్సిపల్ రీపేమెంట్ పార్ట్ ఉంటుంది, తర్వాత చందాలు ఉంటాయి, తర్వాత వచ్చేసి ఒక సీనియర్ సిటిజన్స్ అంటే మీ పేరెంట్స్ యొక్క మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు దాదాపు ఓల్డ్ రెజ్యూమ్కే మొగ్గు చూపుతారు. ఎందుకంటే దాంట్లో డిడక్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి నేను కట్టాల్సిన ట్యాక్స్ గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి ఐ నీడ్ నాట్ గో ఫర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనుకుంటారు. కాబట్టి ఏంటంటే మీరు ఆ విధంగా మీరు ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇందాక చెప్పినట్టుగా నేను ట్యాక్స్ రెజ్యూమ్ని ఎంచుకునే హక్కు మీకు మాత్రమే ఉంది, ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్. కాబట్టి ఏంటంటే మీరు దాన్ని స్కిప్ అయిపోవచ్చు ఈజీగా. ఎవ్రీ ఇయర్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫైలింగ్ యువర్ రిటర్న్ మీరు స్కిప్ అవ్వచ్చు, మీరు ఆప్షన్ మీరు ఎంచుకోవచ్చు. ఎందుకంటే మీ ఎంప్లాయర్కి ఎలా ఇచ్చినా కూడా అది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ కట్ అయినా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో కట్ అయినా కూడా మీరు ఫైనల్గా మీరు రెండు క్యాలిక్యులేట్ చేసుకుని ఏది బెటర్గా ఉంటే అది మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఆ ఆప్షన్ మీకు ఉంటుంది, అది మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా కొన్ని బుల్లెట్స్ చూద్దాం. ఏంటంటే దీంట్లో ది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ విల్ బి సెట్ యాజ్ ఎ డిఫాల్ట్ ఆప్షన్. ది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ హ్యాస్ బీన్ రైజ్డ్ టు 3 lakhs to 3 lakhs from 2.5 lakhs to make a new tax regime more attractive. అంతకుముందు 2.5 లక్షే ఉండేదండి. ఎవ్రీ 2.5 lakhsకి మీకు స్లాబ్ రేటు మారుతూ ఉండేది. ఇప్పుడు దాన్ని 3 lakhs చేశారండి. అంటే ఎవ్రీ 3 lakhsకి మీకు స్లాబ్ రేట్ మారిపోద్ది. సో ది హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ రేట్ ఈస్ 30% విల్ బి లెవీడ్ అబౌవ్ 15 lakhs ఇన్కమ్. దాంట్లో మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 30% అది హైయెస్ట్ ట్యాక్స్. అక్కడ ఇఫ్ ఇట్ యువర్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 lakhs మీకు 30% ట్యాక్స్ లేవే అవుతుంది. ఇక్కడ 15 lakhs క్రాస్ అయితేనే మీకు 30% లేవే అవుతుందండి. సో దీంట్లో ఏంటంటే మీకు అక్కడేమో 12,500 ట్యాక్స్ క్రెడిట్ వచ్చేది, ఇక్కడేమో 25,000 క్రెడిట్. అంటే గతంలో చెప్పినట్టుగా నేను 7.5 lakhs వరకు నీడ్ నాట్ వర్రీ అబౌట్ పేయింగ్ ఆఫ్ ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్ ఉన్నారా. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో సాలరీడ్ పీపులే కాకుండా పెన్షనర్స్ ఇంక్లూడింగ్ ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా వీళ్ళు బెనిఫిట్ ద స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయలు ఉంది కదండి, ఆ బెనిఫిట్ వీళ్ళందరూ పొందొచ్చు. పెన్షనర్స్కి అవైల్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ పెన్షన్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది అంటేనా. తర్వాత ఈ ఫ్యామిలీ పెన్షన్కి 15,000 రూపాయల డిడక్షన్ ఉంది కదా, అది కూడా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే అబోవ్ 5 crores కనుక మీరు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నట్టయితే మీకు అంతకుముందు 37% సర్ఛార్జ్ ఉంటుంది. ట్యాక్స్ మీద సర్ఛార్జ్, దాన్ని 25% చేశారు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా కూడా అక్కడ బెనిఫిట్ ఉంది. తర్వాత ఏంటంటే లీవ్ శాలరీ మీద లీవ్ ఎన్కాష్మెంట్, ఇప్పుడు మీకు క్రెడిట్ శాలరీ ఉంటే మీకు వాడుకొని లీవ్స్ లీవ్ ఎన్కాష్మెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఓన్లీ ఎగ్జెంప్టెడ్ బట్ నాట్ ఆన్ ది సర్వీస్లో ఉన్నది మీరు చేస్తే మాత్రం ఇన్కమ్కి యాడ్ అయిపోద్దండి. కానీ రిటైర్మెంట్ వాళ్ళకి మాత్రం అది 3 lakhs లిమిట్ది ఏకదమ్మున 25 lakhs చేశారండి. సరే అబ్నార్మల్గా పెంచినట్టు లెక్క అయిపోయింది. కాబట్టి వాళ్ళ ఆ బెనిఫిట్ పొందడానికి ఛాన్స్ ఉంది. తర్వాత న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రేట్లు ఎలా ఉన్నాయి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రేట్లు ఎలా ఉన్నాయి చెప్తాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు గడిచి కొలిది మీకు వీడియో బై వీడియో ఎవ్రీడే ఇస్తాను కాబట్టి మీకు మధ్యలో క్యాల్కులేషన్ కూడా ఒకవేళ సపోజ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మీ ఇన్కమ్ని చెప్తే నేను క్యాల్కులేట్ కూడా చేసి నేను మీకు ఫార్వర్డ్ చేయడం కూడా జరుగుద్ది. మీకు ఎవరికన్నా ఇప్పుడు ఇది నేను మామూలుగా చదువుకుంటూ పోతున్నాను, ఎవరికన్నా కూడా ఈ ప్రింట్అవుట్ కావాలంటే
మీ మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి. మీరు వాట్సాప్ నెంబరు నాకు మెయిల్లో రాసినట్టయితే నేను ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. మీకు తీసుకోవడానికి మీ రికార్డ్స్కి పనికొస్తుంది. ఇది చూడండి ఒకసారి. న్యూ ట్యాక్స్ రిజిమ్లో ఏముందంటే అప్ టు 3 lakhs నిల్ అండి. 3 lakhs to 6 lakhs 5% ఆన్ ది ఇన్కమ్ ఎక్సీడ్స్ 3 lakhs. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో 3 లక్షలు ఉంది కదా, 3 లక్షల మీద 5% అంటే 15,000 అవుతుందండి. తర్వాత 6 lakhs to 9 lakhs అంటే నాకు చెప్పినట్టుగా ఎవ్రీ 3 lakhsకి స్లాబ్ మారిపోద్దండి. 15,000 అంటే ఆ ఫస్ట్ స్లాబ్లో ఉన్న 15,000 ప్లస్ 10% ఆన్ ది ఇన్కమ్ ఎక్సీడ్ 6 lakhs. తర్వాత 9 lakhs to 12 lakhs ఆ రెండు కలిపితేనేమో 45,000 అవుతుందండి. 45,000 మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఆ డిఫరెన్స్ మీద క్యాలిక్యులేట్ చేసుకుని పై స్లాబ్ కలపండి, కలిపితే తెలిసిపోద్ది. ఎక్సీడ్స్ 9 lakhs. తర్వాత 12 lakhs to 15 lakhs 90,000 ప్లస్ 20% ఆన్ ది ఇన్కమ్ ఎక్సీడ్స్ 12 lakhs. 15 lakhs అబవ్ ఉంటే 1,50,000 ప్లస్ 30,000 ఆన్ ది ఇన్కమ్ మోర్ దాన్ 15 lakhs. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లైనా న్యూ ట్యాక్స్ రిజిమ్లైనా మీరు మీ ట్యాక్స్కి 4% మీకు చెస్ని యాడ్ చేసి మీరు కట్టాల్సి వస్తుందండి అన్నారా. తర్వాత మీరు ఒకవేళ మీకు టీడీఎస్ కానీ టీసీఎస్ ఉంటే అది అడ్జస్ట్ చేసి, ఒకవేళ ఎక్సెస్ ఉంటే విల్ గెట్ ఇట్ యాజ్ రిఫండ్, లేకపోతే మీరు సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టి మీరు రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రొసీజర్ మొత్తం మీకు నేను స్టెప్ బై స్టెప్ అంత నేను వాగ్దానం చేసినట్టుగా మీ అంతట మీరే క్యాల్కులేషను ప్లానింగు చేసుకునేటట్టుగా నా లెసన్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ప్రతిసారి మీరు ఒక స్టూడెంట్గా నేను ఒక స్టూడెంట్ని నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ వేయచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే. తర్వాత ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈస్గా మీకు తెలుసున్నదే అప్ టు 2,50,000 నిల్, 2,50,000 to 5 lakhs వరకు 5% ఆన్ ది ఇన్కమ్ ఎక్సీడ్స్ 5 lakhs, 5 lakhs to 10 lakhsకి ఆ పైన 12,500 ప్లస్ 20% ఆన్ ది ఇన్కమ్ ఎక్సీడ్స్ 5 lakhs. అబౌవ్ 10 lakhs 1,12,500 ప్లస్ 30% ఆన్ ది ఇన్కమ్ ఎక్సీడ్స్ 10 lakhs. తర్వాత దీనికి కూడా మీరు 4% ట్యాక్స్ చెస్ యాడ్ అవుతుందండి. దాని ప్రకారం అది అవుతుంది. రేపు మీకు హైలైట్స్, మీకు టోటల్గా హైలైట్స్ బడ్జెట్లో ఈ సంవత్సరానికి పనికొచ్చి ఇది మీకు హైలైట్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఎవరికన్నా కావాలంటే ఈ టెక్స్ట్ కావాలంటే కనుక మీరు మీ మెయిల్ అడ్రస్ ఇవ్వండి, నేను ఫార్వర్డ్ చేస్తాను అన్నారు. కాబట్టి ఏంటంటే మీ వాట్సాప్ నెంబర్ చెప్పినా కూడా ఫార్వర్డ్ చేస్తాను. అది మీకు రికార్డ్స్ పనికొస్తుంది. కాబట్టి ఏంటంటే దీన్ని ఫాలో అవడమే కాకుండా రెగ్యులర్గా దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. మీ వ్యవహారాన్ని మీరే చూసుకోవడానికి వీలు కలిగించేటట్టుగా నా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయని నేను భావించుకుంటే ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ యూ కెన్ ఫార్వర్డ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్ టు get the same benefit by your friend also. Thank you very much. Good day.